హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చులు. ఈరోజు మన వీడియోలో హల్వా బొబ్బట్లు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిండి ఈ విధంగా కలిపి చూడండి, చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి. 2-3 రోజులు ఉన్నా కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయి. అలాగే ఇవి చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు. పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది, లేదా ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. బొబ్బట్లకి పిండి కలుపుకుందాం. 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. ఇందులో తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కలర్ కోసమే అండి. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే మానేయచ్చు, అది కూడా చాలా కొంచెం వేసుకోవాలి. అలాగే 3 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుకునేటప్పుడు నూనె ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసి పిండి కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా లూజ్గా ఉండాలి. బొబ్బట్లకి ముఖ్యంగా పిండి కలుపుకునే దాన్ని బట్టే ఉంటుందండి. మీరు ఏ బొబ్బట్లైనా చేయండి, పిండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇలా ఉండాలి. ఇంత లూజ్గా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు, ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు. ఇలా బాగా కలుపుకున్నాక ఇంకొక స్పూన్ నూనె వేసి కలుపుకోవాలి. నూనె వేయడం వల్ల అంటుకోకుండా ఉంటుంది, ఎందుకంటే మనం లూజ్గా కలిపాం కదా, అందుకని. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ చూద్దాము. 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. తెల్ల రవ్వ ఉంటుంది కదండి, బొంబాయి రవ్వ, అది. 1 కప్పు రవ్వకి అదే కప్పుతో 1 కప్పు పంచదార వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా రవ్వ పంచదార కలుపుకోవాలి. దీనికి రవ్వ వేయించాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు ఉప్మా రవ్వకి అదే కప్పుతో 2.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులో 4 యాలకులు, ఒకవేళ మీ దగ్గర యాలకులు పొడి ఉంటే కనుక పొడే వేసుకోండి, అదైతే బాగుంటుంది. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నీళ్ళు మరగాలి. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా, ఇలా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా కలుపుకున్న రవ్వ పంచదార వేసి కలుపుకోవాలి. పంచదార ఉంది కాబట్టి పెద్ద ఉండలేం కట్టదు, కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఇదంతా ఇలా వేసుకున్నాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వెంటనే దగ్గర పడుతుందండి, పెద్ద టైం పట్టదు. చూడండి, ఇది ఇలా దగ్గర పడింది కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతకన్నా దగ్గర పడాల్సిన అవసరం ఉండదు. చల్లారేక గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి. కాస్త మగ్గినట్టు అవుతుంది. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇది బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూడండి, కాస్త గట్టిపడింది కదా. అలాగే మనకి హల్వా పట్టుకొని చూస్తే కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలానే ఉండాలి. అలా ఉంటే బొబ్బట్లు ఒత్తేటప్పుడు ఫ్రీగా ఉంటుంది, లేదంటే చాలా గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా, ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. ఈ హల్వా మిగలకుండా అన్నీ బొబ్బట్లు చేసేసుకోవాలి అనుకుంటే 1 కప్పు ఉప్మా రవ్వకి 3 కప్పులు మైదా పిండి కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, పిండి కూడా బాగా నానింది. గంట తర్వాత ఈ విధంగా ఉంటుంది. నానింది అనుకోండి, ఇలా సాగినట్టు వస్తుంది. ఇప్పుడు బొబ్బట్లు చేసుకుందాం. బొబ్బట్లు ఒత్తుకోవడానికి ఇలాంటి బటర్ పేపర్ కానీ, ఏదైనా ఆయిల్ కవర్ కానీ, అరిటాక్ కానీ తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇలా కొంచెం నూనె రాసుకోవాలి. ఇప్పుడు చేతికి కూడా నూనె రాసుకొని పిండి తీసుకోవాలి. మనం హల్వా ముద్ద ఎంతైతే తీసుకున్నామో అంతే పిండి ముద్ద కూడా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక చేతికి కూడా లైట్గా నూనె రాసుకోవాలి. ఎక్కువ నూనె రాసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా చిన్న అప్పడంలాగా చేసుకోవాలి, పల్చగా. ఇలా చేసుకున్నాక మనం ముందుగా చేసుకున్న హల్వా ముద్ద పెట్టి ఈ విధంగా చుట్టూ కవర్ చేసుకోవాలి రౌండ్గా. ఇలా చుట్టుకున్నాక పైన ఎక్కువ ఉన్న పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఒత్తుకోవాలి. పల్చగా ఒత్తుకోవాలండి. ముందు మధ్యలో ఒత్తుకుంటూ చుట్టూ ఒత్తితే మీకు బొబ్బట్టు షేప్ బాగా వస్తుంది, పల్చగా వస్తుంది.
బొబ్బట్లు ఏదైనా సరే పిండి బాగా గట్టిగా కలుపుకున్నా, లోపల స్టఫింగ్ గట్టిగా ఉన్నా, చేతికి మరీ ఎక్కువ నూనె రాసుకొని ఉత్తినా కూడా ఇలా పల్చగా రావు, అస్సలు కదలదు, మందంగా వచ్చినట్టు వచ్చేస్తాయి. చూడండి, ఇలా ఒత్తుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడవ్వాలి. ఫస్ట్ బొబ్బట్టు కాబట్టి ముందు కొంచెం నూనె వేసుకోవాలి. నేను నూనెతో కాలుస్తున్నానండి, మీరు కావాలి అనుకుంటే నేతితో కూడా కాల్చుకోవచ్చు. పెనం వేడయ్యాక బొబ్బట్టు వేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇది ఒక వైపున ఇలా కాలేక రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనె వేసుకోవాలి. ఎలా అయినా బొబ్బట్లకి కాస్త నెయ్యి అయినా నూనె అయినా ఎక్కువే పడుతుంది. మరీ తక్కువ వేసి కాల్చినా కూడా గట్టిగా వచ్చేస్తాయి. చూడండి, ఇది ఇలా బాగా కాలింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని బొబ్బట్లు కాల్చుకోవాలి. అలాగే బొబ్బట్లు చేసేటప్పుడు దోశ పెనం వాడకండి. తర్వాత మీరు దోశ వేసినా పెసరట్టు వేసినా సరిగ్గా రావు. చపాతీకి మనం ఎలా అయినా విడిగా పెనం వేరేది పెట్టుకుంటాం కాబట్టి ఆ పెనం పైన కాల్చుకుంటే సరిపోతుంది. బొబ్బట్టు కాలడానికి కాస్త టైం పడుతుంది. పెనం కూడా వేడిగానే ఉండాలి. చూడండి, ఇది కూడా ఇలా కాలింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి పూర్ణం బొబ్బట్టు అయినా కాస్త టైం పడుతుంది, కానీ ఈ హల్వా బొబ్బట్టు అస్సలు టైం పట్టదు. తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇంతేనండి, హల్వా బొబ్బట్లు తయారైనవి. ఇవి మనకి 2-3 రోజులు ఉంటాయండి. అస్సలు పాడవు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.